అన్నయ్య ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెప్తే రమ్మని చెప్పాం. కానీ నువ్వేంటమ్మా ఇలా పెళ్లి చేసుకొని వచ్చావు? మీ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నువ్వు మాట మార్చకూడదు. మీ అమ్మా నాన్నల ప్రాణం పోవడం ఖాయం. పింకీ, నువ్వేం చేశావో నీకైనా తెలుస్తుందా? హాస్టల్లో పెట్టి చదివిస్తుంది ఇందుకేనా? బాబాయ్ పిన్నిలు నీ గురించి ఎన్ని కలలు కంటున్నారో నీకు తెలీదా? అయినా ఏమున్నా నాతో చెప్పుకుంటావు కదా పింకీ. ఈ విషయం ఎందుకు దాచావు? ఈ ఇంటి పరువు తీసే పని చేసి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మాకు బిడ్డ ఉందనే విషయాన్నే మర్చిపోతాం. అసలు మాకు బిడ్డ పుట్టలేదనుకుంటాం. పోవే ఇక్కడి నుంచి. ఒరే జీవన్, నీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ నా బిడ్డ మీద కాదు. అసలు ఏం చేసావురా నా బిడ్డని? మహాన్ని అడిగి ఏం ప్రయోజనం బావగారు? చెప్పరా, ఎందుకు ఇలా చేశావు? నా బిడ్డకి ఏం మాయ మాటలు చెప్పావు? మాయమాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మామగారు. నాకన్ని తెలివితేటలు కూడా లేవు. పింకీ, అసలు ఏమైంది పింకీ నీకు? వీడెంత దుర్మార్గుడో నీకు తెలీదా? కనీసం ఇంట్లో వాళ్ళకి ఒక మాట కూడా చెప్పకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటావు? చెప్పవే, చేసిందంతా చేసి ఇలా నోరు మూసుకుని ఉంటే ఎలా తెలుస్తుంది? నోరు తెరిచి ఏదాడు చెప్పవే. సెక్యూరిటీ, ఇక్కడి నుంచి వెళ్ళి గట్టేయండి. ఆగండి పెదనాన్న. పెదనాన్న, ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను. ఏమంటున్నావో నీకేనా అర్థమవుతోందా? నేనేం చిన్నపిల్లని కాదమ్మా. అన్నీ అర్థమయ్యే ఈ పని చేశాను. సెక్యూరిటీ, అయితే వీళ్ళిద్దరిని బయటికి గంటేయండి. ఎందుకు పెద్దనాన్న? మేమేం తప్పు చేశామని బయటికి గంటేస్తారు? మేమిద్దరం మేజర్లం. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఏమన్నావే? మీ పెదనాన్నగారి ముందు నిలబడి ఏం మాట్లాడుతున్నావు? మా కడుపున చెడబుట్టావు కదే, పాపిష్టిదానా! నీకేం కావాలన్నా కొనిచ్చాం. ఏ చదువులు చదువుతావన్నా చదివించాం. గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాం. ఇప్పుడు మా గుండెల మీదే తన్నుతున్నాం. నీకేం తక్కువ చేశాం పింకీ? పింకీ, నువ్వేదో దాస్తున్నావు. నీ గురించి మా అందరికీ బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ పని నీ ఇష్టంగా మాత్రం జరగలేదని అర్థమవుతోంది. మీ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నువ్వు మాట మార్చకూడదు. మీ అమ్మా నాన్నల ప్రాణం పోవడం ఖాయం.
ఇప్పటికీ మేమందరూ నిన్ను నమ్ముతున్నాం. ఏం జరిగిందో చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలక్క? నన్ను నమ్ముతున్నామని మీరే చెప్తారు, కానీ నేను చెప్పే మాటలు మాత్రం నమ్మరు. యాక్చువల్గా ఎలక్షన్స్లో గెలిచి సీఎం హోదాలో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సూర్యప్రతాప్ గారి మీద గెలవడం అంత ఈజీ కాదని అర్థమైంది. అందుకే సీఎం కాలేకపోయినా సీఎం గారి అల్లుడిగా అయినా ప్రజాసేవ చేసుకోవచ్చు అని పెళ్లి చేసుకున్నాను. అయినా ఇంటల్లుని ఇలా గుమ్మంలో పెట్టి అవమానించడం మీకేమైనా న్యాయంగా ఉందా? రేయ్! ఈ ఇంట్లో వంట మనిషిగా కూడా నువ్వు పనికిరావు. ఇంకోసారి ఇంటి అల్లుడని మాత్రం అనుకో. ఏంటి మామయ్య మీరు కూడా కోపడుతున్నారు? మీ ఫేస్కి కోపం సెట్ అవ్వదు. రూపాయి ఖర్చు లేకుండా అమ్మాయి పెళ్లి జరిగిపోయిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీరేంటి మావయ్య ఇలా కోపం ఫీల్ అవుతున్నారు? ఎవర్రా నీకు మావయ్య? ముందు బయటికి పోరా. మా ఇంటి పరువు తీసిన ఈ దరిద్రాన్ని కూడా తీసుకెళ్ళు. ఏంటి మావయ్య నా పెళ్ళాన్ని దరిద్రం అంటున్నారు? మరి సూర్యప్రతాప్ గారి కూతురు అదే మీ రూప కూడా ఇలానే తాళి కట్టించుకొని వచ్చింది కదా. ఎవరు నీ మెళ్ళో తాళి కట్టింది? రాజు. అప్పుడు కనీసం తాళి కట్టిన వాడెవడో కూడా తెలీదు. అయినా రూపని ఇంట్లోకి రానిచ్చారు. ఇప్పుడు మీ అమ్మాయి మెడలో తాళి కట్టిన వాడెవడో తెలుసు. మరీ మీ ఇంటి పరువు పోయేంత బ్యాడ్ ప్రొఫైల్ ఏం కాదు. మాజీ సీఎం కొడుకుని. ఆపో! నువ్వొక చీటరువి, దొంగవి, వెదవి. ఇలాంటి వాణ్ణి నా కూతురు నమ్మిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. తమ్ముడు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన ఆనందంలో ఇంటికొచ్చాం. నువ్వు సీఎంగా ప్రమాణం చేసేటప్పుడే వీళ్ళు కూడా ప్రమాణాలతో పెళ్లి చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు వీళ్ళని బయటికి గెంటేస్తే మీడియా పెద్ద న్యూసెన్స్ చేస్తుంది. సొంత కూతురి విషయంలో ఆలోచించినట్టు తమ్ముడి కూతురి విషయంలో ఎందుకు ఆలోచించలేదు అని ప్రశ్నిస్తారు. మన దగ్గర సమాధానం ఉండదు తమ్ముడు. అక్కా, అలా అని తెలిసి మన పింకీ గొంతు కోయమంటావా? మన పింకీనే చెప్తోంది కదా తమ్ముడు, తనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని. మనం మాత్రం ఏం చెయ్యగలం? అక్క, వీళ్ళు మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదక్క. సరే పింకీ, మనం బయటికి వెళ్దాం పద. మనం చేసిన తప్పేంటో మీడియాని అడుగుదాం పద. బాబు బాబు బాబు, నువ్వు ఆగు బాబు. తమ్ముడు, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఈ ఇంటి పెద్దగా కాదు, ఈ రాష్ట్ర పెద్దగా. ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకున్నా దాన్ని ప్రజలు చర్చించుకుంటారు. అక్కా, నాకు పొలిటికల్ కెరియర్ కన్నా నా పిల్లల కెరియర్ ఇంపార్టెంట్. పొలిటికల్ ఇమేజ్ కోసం పిల్లల బతుకుల్ని నాశనం చేసేంత మూర్ఖుణ్ణి కాదు నేను. అయ్యో, అలా నేను అనలేదు తమ్ముడు. పోనీ పింకీని అడగండి. పింకీ మనింటి బిడ్డే కాబట్టి
పింకీ ఏది చెప్తే అదే చేద్దాం. చెప్పు పింకీ, ఈ పెళ్ళంతా అబద్ధం అని చెప్పు. లేదంటే వీడు బెదిరించాడా, బ్లాక్మెయిల్ చేశాడా? ఏదైనా ఒక్క మాట చెప్పు పింకీ. అక్క, నీకెన్నిసార్లు చెప్పాలి? అయినా నువ్వు తాళి కట్టించుకుని వచ్చినప్పుడు ఎవరైనా ఇన్ని ప్రశ్నలు అడిగారా? అది కూడా నువ్వు పెదనాన్న కుదిర్చిన పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళి తాళితో వచ్చావు. నేనేమైనా అలా చేశానా? లేదు కదా. మరెందుకు నన్ను మాత్రం ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? ప్లీజ్, మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నా. ఈ విషయం గురించి ఇప్పుడేం చెప్పలేను. అలా అని మిమ్మల్ని వదిలి ఉండలేను. నన్ను యాక్సెప్ట్ చేయండి. తమ్ముడు, ఇంకేం మాట్లాడలేం తమ్ముడు. మనం పింకీ కోసమైనా వాళ్ళని లోపలికి రానిద్దాం. పిన్ని, పిన్ని, పింకీ, ఏం జరిగిందో నువ్వు చెప్పకపోయినా ఈ పెళ్లి మాత్రం నీ ఇష్టంగా జరగలేదని నీ కళ్ళు చెప్తున్నాయి, నీ మాటలు చెప్తున్నాయి. మందారం, సీఎం గారే సైలెంట్గా వెళ్ళిపోయారు. నువ్వెందుకు సీన్ చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి మంచి కాఫీ వాళ్ళ కోసం పెట్టు. వెళ్ళు. చూడు జీవన్, అందరూ ఇలా వెళ్ళిపోయారని నువ్వేం బాధపడకు. వాళ్ళు ఊహల్లో కూడా అనుకోనిది ఇలా కళ్ళ ముందు కనిపించేసరికి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు నెమ్మదిగా సర్దుకుంటారు. పింకీ, నువ్వు కూడా ఏం బాధపడకు. నీకు సపోర్ట్గా ఈ అత్తయ్య ఉంది. ఉండండి, హారతి తీసుకొస్తాను. మమ్మీ, హారతి కాదు, పసుపు నీళ్లు తీసుకొస్తాను అను. ఇప్పుడే ఆట ఆరంభమైంది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఏం ఆలోచిస్తున్నావు రూపా? నీలాంటి నీచుణ్ణి నా చెల్లెలు ఎలా పెళ్లి చేసుకుందా అని ఆలోచిస్తున్నాను. మీ చెల్లెలు నన్ను పెళ్లి చేసుకోలేదు, నేనే మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ పెళ్లి వెనుకున్న ఉద్దేశం మాత్రం మీ చెల్లెల్ని వాడుకోవడం కాదు, మీ అందరితో ఆడుకోవడం. నీకు కోపం ఉంటే మా మీద ఉండాలి, కానీ మా పింకీ ఏం చేసింది? అన్యాయంగా దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? జీవితాల నాశనం గురించి మీరే మాట్లాడాలి మరి.
నా చెల్లెలు ప్రేమించిన వాణ్ణి తనకి దక్కకుండా చేసి తన జీవితాన్ని మీరు అన్యాయం చేయలేదా? నా చెల్లెలు సంతోషం కోసం నేను చేసిన పనిని పెద్ద తప్పుగా భావించి నన్ను అరెస్ట్ చేయించి నా జీవితాన్ని అన్యాయం చేయలేదా మీ డాడీ? ఎస్ఐ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. మో మా నాన్న రాజకీయ జీవితం నాశనమైంది మీ వల్ల కాదా? మా ఫ్యామిలీ మొత్తానికి మనశ్శాంతి లేకుండా చేసి మీ ఫ్యామిలీ మాత్రం ప్రశాంతంగా ఉంటే చూస్తూ ఎలా ఉండగలను చెప్పు? ఛీ దుర్మార్గుడా, నీ చెల్లెలు ప్రేమించింది మామూలు మనిషిని కాదు, నేను పెళ్లి చేసుకున్న రాజుని. నీ చెల్లెలి సంతోషం కోసం నువ్వు చేసిన తప్పు చిన్నది కాదు. ఒక కుటుంబానికి బతుకు తెరువైన కంపెనీని కూల్చేసి ఆ కుటుంబానికి బతుకు తెరువు లేకుండా చేశావు. మామూలుగా పెద్దలు చేసిన పాపాలకు పిల్లలు అనుభవిస్తారు అని చెప్తారు. కానీ మీరు చేసిన పాపాల వల్ల మీ నాన్నగారి రాజకీయ జీవితం నాశనమైపోయింది. మీ కష్టాలు మీరే కొని తెచ్చుకుని వాటన్నిటికీ మేమే కారణమనడం మీ మూర్ఖత్వం. అయినా నువ్వనుకుంటున్నట్టు నీ పప్పులేం ఉడకవిక్కడ. ఇప్పుడు కూడా ఏదో తప్పుడు మార్గంలోనే ఈ ఇంట్లో అడుగు పెట్టావు. ఆ తప్పేంటో త్వరలోనే బయట పెడతాను. అప్పుడు తన్నుకుంటూ బయటికి తీసుకెళ్తారు. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ నీ చెల్లెలు నా చేతిలో ఉందన్న విషయం మర్చిపోయి మాట్లాడుతుంటే నీ మీద జాలేస్తుంది. నన్ను బయటికి పంపేలోపు మీ బతుకులు బజారులోకి లాగేస్తాను. మీ నాన్నని సీఎం పదవి నుంచి దించేస్తాను. నిన్ను రాజుని మనశ్శాంతిగా బతకనివ్వను. మీ జీవితంలో మళ్ళీ ఈ జీవంతో పెట్టుకోవాలి అంటే వెన్నులో వణుకు పుట్టేలా చేయకపోతే నా పేరు జీవనే కాదు. నీ పగటి కలలకి కళ్ళెం వేసి నీ అసలు రూపాన్ని బయట పెట్టి ఈ సూర్యప్రతాప్తో ఎందుకు పెట్టుకున్నానురా బాబు అని నువ్వనుకునేలా చేయకపోతే నా పేరు రూపే కాదు. వా, ఇప్పుడే నా లైఫ్కి అసలైన మజా వచ్చినట్టుంది. ఆల్ ది బెస్ట్ రూపా. నీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. అదృష్టం ఉంటే తప్ప నువ్వు తప్పించుకోవడం కుదరదు. ఇప్పుడు కూడా నువ్వు ప్రాణాలతో ఉంది, ఇలా మాట్లాడుతుంది కేవలం పింకీ వల్లనే అని గుర్తుంచుకో. బయలుదేరో. చెప్పండి అమ్మాయి గారు. ఎక్కడున్నావు రాజు? ఏమైంది అమ్మాయి గారు? పింకీకి ఏమైంది? ఏం జరిగిందో తెలీదు రాజు, కానీ పింకీ జీవన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది రాజు. ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? అవును రాజు, ప్రమాణ స్వీకారం నుండి ఇంటికొచ్చిన కొద్దిసేపటికే పింకీ జీవన్లో వచ్చారు. ముందు బయటికి పోరా. సూర్యప్రతాప్ గారి కూతురు అదే మీ రూప కూడా ఇలానే తాళి కట్టించుకొని వచ్చింది కదా. ఇదంతా వాడు నాన్న మీద మన మీద కోపంతో చేశాడంట రాజు. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తానని చెప్పి వెళ్ళాడు. అమ్మాయి గారు, ముందు మీరేం కంగారు పడకండి. అసలు ఏం జరిగిందో పింకీని అడిగితే తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం.
అలాగే రాజు.